శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో ఉద్యద్భాను సహస్రాభ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. ఈరోజు వీడియోలో చతుర్బాహు సమన్విత అంటే ఏంటో చూద్దాం. ఎందుకు అమ్మవారు చతుర్బాహువులతో దర్శనమిచ్చారు? ముందుగా కనిపిస్తే ముందు తల కనిపించాలి, లేదా అమ్మవారి కిరీటం కనిపించాలి, లేదు కింద నుంచి చూసుకుంటే అమ్మవారి పాదాలు కనిపించాలి. మరి ఎందుకు ఈ బాహువులతో కనిపించారంటే, అమ్మవారు అంటే ఇక్కడ ఎవరు అంటే, అమ్మవారు అంటే శ్రీచక్రం. శ్రీచక్రం అంటేనే అమ్మవారు. అలాంటి శ్రీచక్రంలో మొదటిగా ఏముంటుంది అంటే చతురస్రం. ఎందుకు చతురస్రమే ఉండాలి? ఎందుకు చతుర్బాహువులతో కనిపించారు అమ్మవారంటే, ఇక్కడ చతుర్ అంటే 4 అని అర్థం. అసలు ఈ 4 సంఖ్యకి, చతురస్రంలో ఉన్న 4కి అమ్మవారి చతుర్బాహువులకి ఏంటి సంబంధం అంటే, చూడండి, ఇక్కడ అమ్మవారు కావాలనుకుంటే 4 చేతులే కాదు, ఆమె కావాలంటే 8 చేతులో లేదంటే 2 చేతులో ఉండొచ్చు కదా. మరి 4 అనే ఎందుకు ఉంది అంటే, ఆ 4 ఏంటో చూస్తే అమ్మవారికి ఎందుకు చతుర్బాహువులు వచ్చినాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ 4 అంటే బ్రహ్మదేవుడు 4 ముఖాలతో సృష్టిని ప్రారంభం చేశారు. ఆ 4 ముఖాలే 4 వేదాలుగా చెప్పబడుతున్నాయి. తల్లి ఆ 4 వేదాల యొక్క చైతన్యమే. బ్రహ్మకు జ్ఞాన బలం ఇచ్చిన మూలశక్తి ఎవరు అంటే అమ్మవారు. అందుకే ఇక్కడ అమ్మవారు చతుర్బాహువులు. చతుర్బాహువులు అంటే 4 వేదాలతో సమానం. తరువాత 4 ఏంటంటే 4 మోక్షాలు అనమాట. అవి ఎలాంటి మోక్షాలంటే ముక్తినిచ్చే మోక్షాలన్నమాట. అవి ఏంటి అంటే సాలోక్య, సామిప్య, సారూప్య, సాయుజ్య. ఏంటండి అసలు ఇవి 4 అంటే? చూడండి, ఇక్కడ మనం బ్రతికి ఈ దేహంతో అమ్మవారికి మనం పూజ చేస్తున్న దగ్గర నుంచి మరణానంతరం మన ఆత్మ అమ్మవారిని చేరుకోవటం వరకు జరిగే 4 మోక్షాల దశ అన్నమాట ఇది. అది ఎలాగంటే, మొదటిది సాలోక్య ముక్తి. ఇక్కడ ఎప్పుడైతే మనం భక్తితో అమ్మవారి నామాన్ని జపం చేసుకుంటూ ఉంటామో, ఆ తల్లి తన యొక్క నగరమైన శ్రీనగరంలో మనకి స్థానాన్ని ఇస్తారనమాట. అంటే అమ్మ రాజ్యంలో నివాసిగా మారటం అని ఇక్కడ అర్థం. అది ఇక్కడ సాలోక్య ముక్తి అంటే. తర్వాత సామీప్య ముక్తి. ఇక్కడ అమ్మని మనం నిరంతరం వదలకుండా కానీ పట్టుకొని జపం చేసుకుంటూ ఉన్నట్టయితే వారికి తల్లి సన్నిధిలో పూజారి స్థానం దొరికినట్లు. అంటే అమ్మకి దగ్గరగా ఉండే స్థానం అది అని అర్థం అనమాట. అలాంటి స్థానాన్ని అమ్మవారు ఇక్కడ మనకి ఇస్తారు. అది 2వ మోక్ష దశ. తర్వాత సారూప్య ముక్తి అంటే ఇక్కడ భక్తుడు అమ్మవారి రూపాన్ని పొందటం అనమాట. అంటే ఇప్పుడు మనం మన తల్లిదండ్రుల నుంచి పోలికలు కానీ వాళ్ళ గుణాలు కానీ ఎలా అయితే పంచుకొని పుడుతున్నామో, అలానే మనం నిరంతరం అమ్మ మీదే ధ్యాస పెట్టి అమ్మని వదలకుండా పూజిస్తున్నట్లయితే అలాంటి అమ్మవారి రూపాన్ని ఇక్కడ మనం పొందవచ్చు అని చెప్తున్నారనమాట. అది ఎలా అంటే, అచ్చం మనం మన తల్లిదండ్రుల నుంచి ఎలా అయితే వాళ్ళ లక్షణాలని, వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ ప్రకాశాన్ని పొంది బతుకుతున్నామో, అలానే అమ్మవారి యొక్క లక్షణాలు, ఆవిడ యొక్క స్వభావం, ఆవిడ యొక్క ప్రకాశం అన్నీ కూడా మనలో ప్రతిబింబిస్తాయి అని ఇక్కడ అర్థం అనమాట. అది ఎలా అంటే, అమ్మవారు ఎలా ఉంటారు? ఎప్పుడు దయాస్వరూపం కలిగి ఉంటారు. ఎప్పుడైతే అమ్మవారి రూపం మనం పొందుతామో మనం కూడా దయ కలిగిన వారం అయిపోతామన్నమాట. అలానే మాటల్లో ప్రేమ, మనసులో క్షమాగుణం, ఇవన్నీ కూడా తల్లి లక్షణాలు. అవన్నీ మనలో ఏర్పడినాయి అంటే ఏంటి? ఎదుటివాడు మనం ఇలా ఉంటున్నామంటే చేతులెత్తి నమస్కారం చేసే విధంగా మనం ఉన్నామని ఇక్కడ అర్థం. అంతే కదా? అలా అమ్మవారి యొక్క రూపాన్ని పొందుతామన్నమాట ఈ దశలో మనం. అలా జరిగినప్పుడు అమ్మా నువ్వే నేను, నేనే నువ్వు అనే భావన అనేది కలుగుతుందన్నమాట ఇక్కడ. అది సారూప్య ముక్తి అంటే. తరువాత సాయుజ్య ముక్తి అంటే ఇక్కడ అమ్మవారిలో ఐక్యం కావటం అన్నమాట. అది ఎలా అంటే, చూడండి, ఇక్కడ సాయుజ్య ముక్తి అంటే ఏంటంటే మన భక్తి ముక్తి దాకా చేరే దశ అన్నమాట. అది ఎలా అంటే, ఒక చిన్న నీటి చుక్క వెళ్ళి సముద్రంలో కలిస్తే అది కూడా సముద్రం అయిపోతుంది. అలానే మనం కూడా మన భక్తితో అమ్మని చేరినట్లయితే మనం కూడా అమ్మే అయిపోతామని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, అలాంటి నీటి చుక్కకి విడిగా స్థానం అనేది ఉండదు. ఇక సముద్రంలో కలిసిపోయింది, ఐక్యం అయిపోయింది అంటే ఇక దానిని ఎవరు మళ్ళీ విడిగా గుర్తించలేరు. అంతే కదా? ఒక నీటి చుక్క వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ నీటి చుక్క ఎక్కడుందో ఎతికినా కూడా కనిపించదు మనకి. అలానే మనం కూడా ఎప్పుడైతే అమ్మవారిలో ఐక్యం
ఏమైపోతామో ఇక మనం అనేది వెతికినప్పుడు మనం దొరకం అనమాట. అమ్మవారి రూపంలోనే మనం ఎంచబడి ఉంటాము ఇక్కడ అని అర్థం. అదే ఇక్కడ సాయుజ్యముక్తి అంటే. ఇక ఇది చివరి దశ అనమాట. వీళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. ఇదే మహాముక్తి అని కూడా చెప్తారనమాట. ఇది సాక్షాత్తు ఆ తల్లి హృదయంలో మనం లీనమైపోయే ఆత్మస్థితి అని ఇక్కడ అర్థం అనమాట. చివరిగా ఈ 4 మోక్షాలని కానీ మనం పరిశీలిస్తే భక్తి ప్రారంభంలో సాలోక్యం, తల్లి దాకా చేరుకోవడం సామీప్యం, తల్లి స్వరూపాన్నే మనం పొందటం అనేది సారూప్యం, తల్లిలో ఐక్యం అయిపోవటం సాయుధ్యం. ఇదే లలితా అమ్మవారు మనకు ప్రసాదించే చతుర్మోక్ష మార్గం. ఈ 4టిని కూడా అమ్మ తన చతుర్బాహువులతో పట్టుకొని ఉంటారన్నమాట. తరువాత 4 యోగాలు. అవి ఏంటంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం. ఏంటివి అంటే ఇక్కడ కర్మయోగం అంటే మన జీవితం సేవారూపంగా మారడం అన్నమాట. అంటే ఆ తల్లి మన చేతుల ద్వారా ఈ సృష్టిని నడిపిస్తుంది అనేది ఇక్కడ అర్థం. దానినే ఇక్కడ ఇచ్ఛాశక్తి అని కూడా అంటారు. తల్లి మనసులో పుట్టిన సంకల్పమే కార్యరూపం దాల్చటం. దాన్నే ఇక్కడ కర్మయోగం అని అంటారనమాట. తర్వాత భక్తి యోగం. భక్తి యోగం అంటే ప్రేమ మార్గం అని కూడా చెప్పచ్చు అనమాట. అది ఎలా అంటే ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని పిలుస్తూ ఉంటాడు. కారణం ఏమీ ఉండదు, అమ్మా అమ్మా అని పిలవటమే అక్కడ ఆ పిల్లవాడికి ఆనందం. అలాగే మనం కూడా లలితే లలితే అని పిలిస్తే అమ్మవారికి ఆ పిలుపు అలా వినిపిస్తుంది అనమాట. దానినే ఇక్కడ భక్తి యోగం అని అంటారు. ఇలా భక్తి యోగం ఉండటం వల్ల మనలోని అహంకారం అనేది కరిగిపోతుందన్నమాట. తల్లి మన హృదయంలోకి ప్రవేశించే మార్గమే ఈ భక్తి యోగం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రేమ, దయ, క్షమాగుణం ఇవన్నీ ఎలాంటి రూపాలు అంటే కరుణాశక్తి రూపాలన్నమాట. ఇందాక చూస్తే ఇచ్ఛాశక్తి, ఇక్కడ చూస్తే కరుణాశక్తి. దానినే ఇక్కడ భక్తి యోగం అని అంటారనమాట. తరువాత జ్ఞానయోగం. చూడండి, ఇక్కడ జ్ఞానయోగం అంటే ఏంటంటే ఇది జ్ఞానశక్తికి సంబంధించిందనమాట. అంటే తల్లి చైతన్యాన్ని గుర్తించగలిగే బోధనా శక్తి అని అర్థం అనమాట. అది ఎలా అంటే తల్లి రూపం మనలోనే ఉంది అని తెలుసుకోవటం. అదే ఇక్కడ జ్ఞానయోగం అంటే. అంటే మన ఆత్మలో ఉన్న అమ్మవారి యొక్క కాంతిని తెలుసుకోవటం అని ఇక్కడ అర్థం అనమాట. ఉదాహరణకి ఒక దీపం ఉన్న గదిలో మనం కళ్ళు మూసుకొని ఉంటే చీకటిగా ఉంటుంది, కళ్ళు తెరిస్తే వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు ఎప్పటి నుంచో మనలోనే ఉంది, మన కళ్ళే ఇంకా మూసుకుపోయి ఉన్నాయని ఇక్కడ అర్థం. ఆ కళ్ళు ఎప్పుడైతే తెరుస్తారో ఆ జ్యోతిని చూడగలుగుతాం. అంటే అమ్మవారి యొక్క శక్తిని ఇక్కడ మనం చూడగలం. ఎప్పుడు అంటే ఆ జ్ఞానయోగం ఉన్నప్పుడు అని ఇక్కడ అర్థం అనమాట. తర్వాత రాజయోగం. ఏంటి రాజయోగం అంటే అదే క్రియాశక్తి. ధ్యానం ద్వారా ఆత్మని లలితా చైతన్యానికి చేర్చే శక్తి మార్గం అని ఇక్కడ అర్థం అనమాట. అది ఎలా అంటే ఉదాహరణకి ఒక సరస్సులో ఉండే నీరు కనుక అలజడిగా ఉందనుకోండి, మనం వెళ్ళి చూసినప్పుడు మన ప్రతిబింబం అనేది కనపడదు. అదే నీరు ప్రశాంతంగా ఉందనుకోండి, మన ముఖం చాలా స్పష్టంగా ఆ నీటిలో కనిపిస్తుంది. అలానే మన మనసు ప్రశాంతంగా ఉంటే తల్లి రూపం అంతర్గతంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మన మనసులో అలజడులు అనేవి సృష్టించుకుంటామో అమ్మని మనం సరిగ్గా చూడలేము అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ధ్యానంలో ఓం శ్రీమాత్రే నమః అని జపిస్తూ మన హృదయంలో కూర్చొని ఉన్న తల్లి రూపాన్ని చూడటాన్నే రాజయోగం అని అంటారు. ఇక్కడ అమ్మవారిని మేల్కొల్పటం అని ఇక్కడ అర్థం అనమాట. దానినే ఇక్కడ క్రియాశక్తి అని కూడా అంటారు. మొదటిది చూస్తే కర్మయోగం చూసుకుంటే ఇచ్ఛాశక్తి, భక్తి యోగం చూసుకుంటే కరుణాశక్తి, జ్ఞానయోగం చూసుకుంటే జ్ఞానశక్తి, రాజయోగం చూసుకుంటే క్రియాశక్తి. అంటే అమ్మవారు ఇక్కడ 4 శక్తులని 4 చేతులలో బంధించి ఉన్నారు అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఇలా 4 అనే సంఖ్య గురించి చెప్పుకుంటే ఒక వీడియోలో చెప్పుకుంటే సరిపోయేంత కాదనమాట. అది ఒక అపారమైన జ్ఞానం. అవి ఏంటో క్లుప్తంగా చెప్పేసుకొని అమ్మవారి ఆయుధాల గురించి చెప్పుకుందాం. అవి ఏంటంటే ఇప్పటిదాకా చెప్పుకున్న 4 యోగాలు, 4 వర్ణాలు, 4 పురుషార్థాలు, 4 మోక్షాలు, 4 దిశలు, 4 వేదాలు, 4 ప్రాణాలు, 4 యుగాలు, 4 మనోస్థితులు, 4 శక్తులు, 4 బీజాక్షరాలు. అమ్మవారు ఇప్పుడు దాకా చెప్పుకున్న ఈ శక్తులన్నిటినీ కూడా ఏ విధంగా సమన్వయం చేశారు అంటే ఎలా బ్యాలెన్స్ చేశారంటే 4 ఆయుధాల రూపంలో బ్యాలెన్స్ చేశారనమాట. అవి ఏంటి అంటే పాశం, అంకుశం, ఇక్షుబాణం, పుష్పబాణాలు. ఈ 4 ఆయుధాలలో వాటన్నిటినీ కూడా అమ్మవారు ఇక్కడ బ్యాలెన్స్ చేశారనమాట. అవి కాకుండా ఈ బ్రహ్మాండ
బ్రహ్మాండాల్లో ఇక మిగిలినవి ఏంటి అంటే ఏమీ లేవు. అలాంటి అన్నిటినీ కూడా అమ్మవారు అక్కడ సమతుల్యం చేశారు కాబట్టే మనం ఈరోజు ఇంత హాయిగా బ్రతకగలుగుతున్నాం. అమ్మవారు కానీ వాటిని అక్కడ బ్యాలెన్స్ అనేది చెయ్యకపోతే మనందరం కూడా చెల్లాచెదురైపోయి ఉండేవాళ్ళం అనమాట. అందుకే శ్రీచక్రంలో కూడా చతురస్రం అంటే 4 మూలలు కలిగి ఆ చతురస్రం బయటకు వచ్చింది. అంటే చూడండి, ఉదాహరణకి ఒక మనిషి ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఆ కుర్చీ నిలబడి ఉండటానికి కింద 4 కాళ్ళు అనేవి అవసరం. ఒక కాళ్ళుని తీసేస్తే కూడా ఆ కుర్చీ పడిపోతుంది, 2 కాళ్ళని తీసేస్తే కూలిపోతుంది. అలానే అమ్మవారు కూడా ఈ చతురస్రం ద్వారా ఈ 4 అనే శక్తులని బంధించి వాటిల్ని పట్టుకొని ఉన్నారనమాట. అమ్మవారు ఎప్పుడైతే దాన్ని వదిలేస్తారో ఈ విశ్వం అంతా కూడా చెల్లా చెదురైపోతుంది. అందుకని అమ్మవారు మన రక్షణ కోసం ఆ 4టిని కూడా సమతుల్యం చేసుకుంటూ చతురస్ర రూపంలో పట్టుకొని ఉన్నారు అని అర్థం అన్నమాట ఇక్కడ చతుర్బాహువులు అంటే. ఇప్పుడు అలాంటి చతుర్బాహువుల్లో అమ్మవారు ఏం పట్టుకొని ఉన్నారంటే లలితా సహస్రనామాల్లో తర్వాతి నామమైన రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అనే ఈ 4 ఆయుధాలని అమ్మవారు తన చతుర్బాహువులతో పట్టుకున్నారు. ఈ 4 ఆయుధాల గురించి వచ్చే వీడియోలో చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియచేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.